గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పోతన భాగవతం దశమస్కందం పూర్వభాగం. కాలయవనుండు శ్రీకృష్ణుని మీద దండెత్తి మధురాపురమును ముట్టడి చేయుట. ఇట్లు పురంబు ప్రవేశించి ఇలా రామకృష్ణులు పట్టణంలో ప్రవేశించారు. యుద్ధం ఎలా జరిగిందో ఉగ్రసేన మహారాజుకు తెలిపి శ్రీకృష్ణుడు యథేచ్ఛ విహారాలతో ఉండినాడు. కానీ జరాసంధుడు పేనుమచ్చరంతో భూవలయంలోని దుష్టరాజులందరినీ చేర్చుకొని 17 సారులు 17 అక్షౌహిణీల సేనతో మధురపై దండెత్తినాడు. మాధవుని భుజములని ప్రాకారాలతో పరిరక్షితులైన యాదవులతో అతడు కయ్యం గావించాడు. తడవకు తన బలములన్నీ నశించిపోయినప్పటికీ జరాసంధుడు మళ్ళీ 18వ పర్యాయం కథనానికి సిద్ధపడి కదిలి వస్తుండగా కలహ విద్యలో ఆరితేరిన నారదుడు కాలయవను నుండి దగ్గరకు వెళ్ళి ఇట్లన్నాడు. ఓ కాలయవన, వాయువు వారిదములను ఎగురగొట్టే విధంగా నీవు సకల రాజులను భుజగర్వాతి శయముతో విరిచివేసి కూడా ఎందుకు యాదవులను జయించకుండా ఉన్నావు? వాళ్లను మరిచిపోయావా? దర్పం లేకనా? అవివేకమా? భయమా? లేక అల్పత్వమా? ఆ మాట యాదవులలో ఒకడు బలాధిక్యంతో పుడమిపై తేజరిల్లుతూ జరాసంధుడు మున్నగు వారిని తొలగగొట్టవాడు. అట్టివాడు ఈ భూమిలో మరొక్కడు లేడు. అతని కృత్యములు నీవు వినలేదా? ఆ మాటలు విని కాలయవనుడు ఇట్లన్నాడు. ఏమేమి నారదా, నీవు చెప్పిన ఆ మానవుడు ఎట్టివాడు? ఎంతటివాడు? ఏ తీరున వ్యవహరిస్తాడు? ఎక్కడుంటాడు? వానికి మిత్రుడెవడు? ఏపాటి భుజబలంతో యుద్ధం చేయగలడు? మా బహుపరాక్రమునకు తాళి రణరంగంలో ఎదురొడ్డి నిలవగలడా? దర్భోద్ధతుడేనా? చెప్పు అని అన్నాడు. అతని మాటలకు దేవరిషి అయిన నారదుడు ఇట్లన్నాడు. యవనేశ్వర విను. అతడు నల్లని మేఘం వంటి దేహం కలవాడు, తామర పూల వంటి కళ్ళు కలవాడు, పూర్ణచంద్రబింబం వంటి ముఖము కలవాడు, పొడవైన ఎగుభుజాలు కలవాడు, శ్రీవత్సమనే పుట్టుమచ్చతో పొలుపారు విశాల వక్షం కలవాడు. అతడు కౌస్తుభమణిని ధరిస్తాడు. సంపత్కరమైన పసుపు పచ్చని పట్టు పుట్టాలు కడతాడు. చెవులందు మకర కుండలాలు కలవాడు. ఇంతవాడు అంతవాడు అని చెప్ప శక్యం కానివాడు. అన్ని దిక్కులలో నిండి ప్రకాశించేవాడు. ఎల్లవేళలందునూ సంచరించేవాడు. పట్ట నేరిస్తేనే కానీ లోబడనివాడు అని మరీ వర్ణించి నారదుడు శ్రీకృష్ణుని లక్షణాలు చెప్పగా విని లెక్క చేయక కాలయవనుడు ఇట్లా అన్నాడు. ఓ మునిపుంగవ, యాదవుడనగా ఎంతవాడు? ప్రళయకాలయముడైనప్పటికీ నన్నెదిరిస్తే కాదని చెప్పను. కథనంలో కఠినమైన నా బాహులను ఉంచి వెలువడే గట్టి బంగారు పింజలు గల పలు విధాలైన నిశితాస్త్ర పరంపరలు జనింపచేసే అగ్నిజ్వాలలలో అతన్ని బూది గావిస్తాను. ఈ విధంగా నారదునితో విరోక్తులాడి కాలయవనుడు 3 కోట్ల మ్లేచ్ఛ వీరులను కూర్చుకొని వేగ దాడి వెడలి మధురా నగరాన్ని ముట్టడించాడు. అది చూచి బలరామునితో శ్రీకృష్ణుడిలా ఆలోచించాడు. యవనుడు పట్టణాన్ని ముట్టడించాడు. నేడో రేపో ఎల్లుండో మగధుడు కూడా మన మీద దాడి సల్పుతాడు. కాలయవనుడు జరాసంధుడు మిక్కిలి బలవంతులు. వారు పురం 2 వైపులా చేరి పోరాడుతారు. అప్పుడు శక్తి కొలది మనమొక చోట యుద్ధం చేస్తున్నప్పుడు మరొకడు సందు చూచుకొని వచ్చి మన చుట్టాలందరినీ పట్టి చంపవచ్చు, లేదా పట్టుకొని పోయి చెర పెట్టవచ్చు. జరాసంధుడు క్రూరకర్ముడు కాబట్టి వైరులు దండు విడియుటకు పోరు సల్పుటకు వీలుగాని విషమ ప్రదేశంలో ఒక దుర్గం నిర్మించి
అందులో మన వారినందరినీ ముంచాలి అని ఆలోచించి శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి అడిగి సాగర మధ్యమంలో 12 అమడల పొడవు అంతే వెడల్పు గల ఒక దుర్గమ ప్రదేశాన్ని సంపాదించాడు. దాని మధ్య సర్వజనులకు అచ్చెరువు కూర్చున్నట్టి ఒక పట్టణం నిర్మించమని దేవశిల్పి అయిన విశ్వకర్మను ఆజ్ఞాపించాడు. వరుణుడు, దేవేంద్రుడు, కుబేరుడు, యముడు, బ్రహ్మ వీరి పట్టణాల కంటే దృఢముగా విశ్వకర్మ సముద్ర మధ్యమంలో ఒక పురం నిర్మించాడు. ఆ పట్టణంలో ప్రాకారం ఆకాశానికి అప్పచెల్లెలుగా ఉంది. కందకం పాతాళం కంటే లోతైనది. దాని లోతు ఎంతో ఎవరికీ అంతు చిక్కదు. ఔన్నత్య విషయమున కోటయు ఆకాశము కలహించుకోగా అడ్డుపడి నిలిచిన వదరుబోతు వలె కోట అగ్రభాగాన చుక్కల గుంపులు ప్రకాశిస్తుంటాయి. ఆ పురమందు చక్కని ద్వారములతో, తలుపులతో, గోడలతో, మంజూరాలతో, స్తంభములతో, గడియలతో, గడపలతో, వీధి అరుగులతో, కిటికీలతో, ముంగిళ్లతో, చావళ్లతో, పాకిటి గదులతో, పానీయశాలలతో కూడిన సౌధములు, కోట బురుజులు, ప్రాకారములు, మేడలు, రాజమార్గములు, సోపానములు హే రత్నమయములై శోభా సమృద్ధితో సొంపారుతుంటాయి. ఆ పట్టణపు మేడల చివరి అంతస్తులలో సూర్యాది గ్రహములు సంచరిస్తుండటం వల్ల ఆ సమయాలలో అక్కడ నివసించే కన్యలు సిగ్గుచేత పురుషులతో క్రీడించడం మానివేస్తారు. ఆ నగరంలో విరివియగు వజ్రాలు, ఇంద్రనీలమణులు, బంగారం అనే వాటితో కట్టిన మేడల మిద్దెల కిటికీల నుంచి నల్లని అగరు ధూమాలు వెలువడుతుంటవి. అవి మేఘమాలికలనే భ్రమ కలిగిస్తాయి. అందుచే అక్కడ ఎత్తైన చెట్ల కొమ్మలపై చేరి నెమళ్ల గుంపులు నాట్యం చేస్తుంటాయి. సమీపాన సంచరిస్తుండి భవనోపరి భాగములందున్న బంగారు కళశాలలో సూర్యుడు ప్రతిబింబించగా చూచి నిర్ధారణ చేయలేక సూర్యులు పలువురు ఉన్నారని అక్కడి ప్రజలు భ్రమ చెందుతుంటారు. అక్కడి ఉద్యానవనాలలో నానావిధ వృక్షాలు, లతలు మదికి ఇంపుగొల్పుతూ మొగ్గలతో, పసరు మొగ్గలతో, అరవిరి మొగ్గలతో, విచ్చిన పూలతో, తేనెలతో, బోదెలతో, కొమ్మలతో, ఆకులతో, చిగురాకులతో, పూచిన లేగొమ్మలతో, ఊడలతో, దట్టమైన పుప్పొడితో, వేళ్లతో, పండ్లతో కూడినవై కమ్మని సువాసనలు విరజిమ్ముతుంటాయి. ఆ పురిలో కలువలతో, కమలములతో కూడిన సరస్సులు శ్రీకరములై జనులు మనస్సులను వశీకరించుచున్నవై పిల్లగాలులచే చెదరగొట్టబడిన విస్తారమైన నీటి తుంపరలు కలవై హంసలు మొదలైన పక్షులకు నివాసంగా ఉంటాయి. క్రొత్త పూల తావులను విరజిమ్ముతూ సురతశ్రాంతుల శరీరాల మీది చెమట బిందువులను తొలగిస్తూ ఉద్యానవనాల నుంచి వస్తున్న మలయ మారుతం ఆ పట్టణ మందిరాలలో విహరిస్తుంది. బ్రహ్మత్వం తేలిక అవుతుందని బ్రహ్మదేవుడు పంతాలకు రాడు కానీ వస్తే ఆ నీటిలోని విప్రుల బ్రహ్మ విద్య చర్చల్లో అతన్ని చుక్కుపరచగలరు. ఆ పురిలోని బ్రాహ్మణులు సలిపే యజ్ఞములందు పొడమిన హోమ ధూమం ఆవరించడం మూలాన ఆకాశం నల్లబడింది. అంతేకాని సూర్యచంద్రాది గ్రహాలతో కూడిన దైనను అంబరం అలా కావడానికి మరో కారణం లేదు. ఆ నగరంలోని రాజకుమారులు ఆడిన మాట తప్పరు. ఆర్తి జనులకు ధనమిచ్చుటలో వెనుదీయరు. పరకాంతల పొందు కోరరు. సమరంలో వెనుకకు జారరు. సముద్రము రత్నాలకు నిలయమని పేరు పడిసిందే గాని ఎవరికి రత్నాలు ఇవ్వదు. మరి అదేమి రత్నాకరమో కానీ ఇక్కడికి వైశ్య రత్నాలు మాత్రం రత్నాలు కొంటారు, అమ్ముతారు. వారు నిజంగా రత్నాకరమునే జయించారు. ఆ నగరమందలి మదపుటేనుగులు ఎత్తైనవి, తొండాలచే కొండ శిఖరాలనైనా పగులగొట్ట కలవు. మద జలాలచే ఆడు తుమ్మెదలను, మగ తుమ్మెదలను వశపరుచుకుంటాయి.
అవి కొండల వంటి దేహాలు కలవి. ఆ పురిలోని అశ్వాలు అందమైనవి, వాయువేగ మనోవేగాలను జయించినవి, విజయం చేకూర్చేవి, మిక్కిలి చక్కని గుణాలు జాతి కలవి. అవి భయరహితములు, అణుకువగలవి, శాస్త్రవ సమూహాలను హతమార్చేవి. వీటిలోని వీరభటులు పులులు, సింహాలు, శరభాలు, మత్తగజాల వంటి వారు నానావిధ యుద్ధాలలో ఆరితేరినవారు. ఆ పట్టణంలోని ప్రజలకు ఆకలి దప్పులు లేవు. గోవిందుని వశమున వారు దేవతలతో సమానులై తేజరిల్లుతుంటారు. పరీక్షత్ మహారాజా విను, ద్వారకాపురిలో ప్రజలకు నందనందనుని వదనారవింద సందర్శనము మందే ఆపేక్ష. గోవిందుని చరణాలను కొలుచుటలోని వారు తలంపుగలిగి ఉంటారు. భగవద్విరుద్ధములైన పనులంటేనే వారు భయపడతారు. విష్ణు భక్తి ఎందే వారికి మైమర్పు. చక్రధరునిపై పద్యాలల్లి ప్రస్తుతించుట ఎందే వారు ఆనంద బాష్పాలు విడుస్తారు. సౌరి భక్తులంటేనే వారికి అభిమానం. అచ్యుతుని కంటే అన్యములైన లీలలను ఆచరించుట ఎందే వారికి లేమిడి. పురుషోత్తముని పూజించుట ఎందే వారు శ్రమపడతారు. పరమాత్మను పొందించని కుమార్గములే వారికి చేర. క్షణకాలం పద్మనేత్రుని విడిచితే వారు పరితపించిపోతారు. పరమేశ్వరుని కైంకర్యములందే వారికి పట్టుదల. మరియు శ్రేష్టమగు ఆ పట్టణంలో నివసించే శ్రీహరికి పారిజాత వృక్షమును, సుధర్మ అనే దేవసభను దేవేంద్రుడిచ్చాడు. ఒక చెవి మాత్రమే నలుపు రంగు కలిగి తక్కిన వడలెల్లా తెల్లనైన మనోవేగం కలిగిన గుర్రాలను వరుణుడిచ్చాడు. మత్స్యము, కూర్మము, పద్మము, మహాపద్మము, శంఖము, ముకుందము, కచ్చపం, నీలం అనే పేర్లు గల 8 నిధులను కుబేరుడు సిగినాడు. తక్కిన లోకపాలకులందరూ తమ తమ అధికారాల సిద్ధి కోసం మునుపు తమకు భగవంతుని అనుగ్రహం వల్ల లభించిన సకల విభూతులను మరలా అచ్యుతునికే అతి భక్తితో సమర్పించారు. ఈ విధంగా విశ్వకర్మ పరమ నైపుణ్యంతో పట్టణం నిర్మించి తన కళ్యాణ గుణాలతో ధరణిని పరిచినవాడును, మహావిజృంభణం కలిగిన దుఃఖమనే ప్రవాహానికి నాభ వంటి వాడును అయిన శ్రీహరికి సమర్పించాడు. ఈ విధంగా విశ్వకర్మచే నిర్మింపబడిన ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణుడు తన యోగ మహిమ చేత మథురానగర ప్రజలందరినీ చేర్చి బలభద్రునకు తెలిపినాడు. ఆయన అనుమతితో నందనవనం నుంచి వెలువడే ఐరావత గజం మాదిరి, మేరు పర్వత గుహ నుంచి బయలు మెరిసిన వీరకేసరి మాదిరి, ప్రాగ్దిశయందు ఉదయించే ప్రభాకరుని మాదిరి మాధవుడు మధురాపురం నుంచి వెలువడినాడు. అతడు ఆయుధాలు లేకుండా వస్తుండడం కాలయవనుడు చూచాడు. శ్రీకృష్ణుడు నిరాయుధుండై కాలయవనుడు వెంటనంట పరువెత్తుట అలా చూచి కాలయవనుడు తన వారితో ఇలా అన్నాడు: ఏనుగుల గుంపులు లేవు, గుర్రాల ఫౌజులు రావు, తేరుల బారులు నడవవు, సూర్యులు వెంటరారు, చాపము, బాణములు, ఖడ్గము మొదలగు ఆయుధాలు ధరింపడు. మెడలో హారం ధరించి ఇంద్రధనస్సుతో కూడిన మేఘం వలె శోభిస్తూ పట్టణద్వారం నుంచి ఒంటరిగా వస్తున్న అతన్ని చూచారా? ఈ మధురానగరిపైకి దండెత్తి ఎన్నో దినములైనాయి. మునుపెవ్వరూ ఇలా రాలేదు. ఆయుధాలు విడిచి వీడెవడో వస్తున్నాడు. నన్ను జయించడానికో, ప్రియంగా మాట్లాడడానికో, ఏదైనా సంపదను అడగడానికో తెలియకుండా ఉంది చూడండి అంటూ ఆ యవనాధిపతి తన వారితో చర్చించాడు. ఓ పరీక్షత్ మహారాజా, బ్రహ్మ మొదలైన వేల్పులకు కూడా ఎదురు మొగమై ఏగనట్టి కళ్యాణ గుణ సంపన్నుడైన శ్రీకృష్ణుడు కరిరాజు నడక వంటి నడకతో కాలయవనుడికి అభిముఖంగా నడిచాడు. అట్టి సమయాన
యదునాయకుడైన శ్రీకృష్ణుని కాలయవనుడు తేరిపార చూచి తనలో ఇలా అనుకున్నాడు. తామరల వంటి కన్నులు కలవాడును, సింహం నడుము వంటి నడుము కలవాడును, వక్షస్థలాన లక్ష్మి కలవాడును, శ్రీవత్సమనే పుట్టుమచ్చ కలవాడును, సోమును వంటి మోము కలవాడును, ఒప్పుతున్న పొడుగాటి చేతులు కలవాడును, చక్కని వనమాల బాహుపురులు, ముత్యముల దండలు, కంకణాలు, కమ్మలు కలవాడును అయిన వీడు ఆ నారదముని సూచించిన సూర్యుడు కావచ్చు. ఇలా భావించి మూర్ఖుడైన కాలయవనుడు మిక్కిలి కావరముతో మిడిసిపడ్డాడు. పరీక్షత్ మహారాజా, బ్రహ్మ మొదలైన వేల్పు పెద్దలకు కూడా పట్టని అలివి కాని నెరజాణ శ్రీకృష్ణుడు. లోకరక్షకుడైన అతన్ని పట్టుకొనడానికని కాలయవనుడు తన అశ్వాన్ని కదిలించి గర్జిస్తూ సమీపించాడు. అప్పుడు భయం కొల్పుతున్న రాహువు తోకవలే కాలయవనుని తీగ వంటి కఠినమైన జడ కదులుతూ ఉంది. ప్రళయకాలంలోని అగ్నిశిఖల వంటి కాంతితో అతని కరకైన పల్ల మీసాలు వ్రేలాడుతున్నాయి. మబ్బుల గుంపుచే కప్పబడిన మేరు పర్వతంలాగా అతని సమున్నత దేహం కవచంతో కప్పబడి ఉంది. పుట్టలో నిద్రిస్తున్న పాములాగా అతని వరలో ఖడ్గం దీపించింది. ఈ విధంగా తన్ను పట్టడానికై యవనుడు రాగా శ్రీకృష్ణుడు పట్టుపడకుండా మిక్కిలి వేగంగా దిక్కులదిరేటట్లు పరిగెత్తినాడు. కాలయవనుడు అతని వెంట పడ్డాడు. ఈ విధంగా వెంటపడి తరుముతూ కాలయవనుడు కనుల నయనునితో ఇట్లన్నాడు. ఈ విధంగా వెంటపడి తరుముతూ కాలయవనుడు కమల నయనునితో ఇట్లా అన్నాడు. ఓ యదువంశశ్రేష్ఠుడా, నిలు పారిపోకు, నాతో పోరాడు. నీవు సంగర రంగంలో కంసుడు మొదలైన వాళ్లను జయించిన వీరుడవని విని కలహకాంక్షతో నేను వచ్చాను. నీ వంటి రాజులు గడిచిన పేరు ప్రఖ్యాతులు చెడేటట్లు విరోధికి వెన్నుచూపి ఇలా పారిపోతారా? నీవు సాధారణ రాజువు కాదు కదా, నీకు అపఖ్యాతి వస్తుంది సుమా అన్నాడు. మాధవ, నీవు నీటిలో ప్రవేశించినను మత్స్యావతారం, భూమి క్రింద దూరినను కూర్మావతారం, కొండపై ఎక్కినను వరాహావతారం, బలి సమీపాన చేరినను వామనావతారం, వికార రూపం గైకొన్నను నృసింహావతారం, సాగరాన్ని దాటినను రామావతారం, బ్రాహ్మణుని యొక్కయు హోలికుని యొక్కయు అశ్వాటుని యొక్కయు రూపం దాల్చినను పరశురామ బలరామ కల్కావతారములు లోకంలో నాకు అపఖ్యాతి లభించేటట్లు బలిమితో నేడు నిన్ను పట్టుకుంటాను. అంతేకాక ఇంతకు నా బాణాలు నీ శరీరంలో నాటనే లేదు, నా వింటి అల్లెత్రాటి మ్రోతలు వినిపించనే లేదు, నా గుర్రాల కాలిడెక్కల ధూళి నిన్ను కప్పివేయనే లేదు. అయ్యయ్యో, అప్పుడే పారిపోతున్నావా? మునుపు కాళీయుడితో, కేసితో, కువలయ పీడంతో, జట్టి మల్లులతో, జరాసంధునితో, కంసరాజుతో ఏ విధంగా పోరాడితివో కదా. ఈ విధంగా అంటూ కాలయవనుడు వెన్నుని వెంబడించాడు. శ్రీకృష్ణుడు వాని మాటలు లెక్కపెట్టక చిరునవ్వు తన మోమును అలంకరింపగా, తొందరపడకు, రమ్ము అని పలికాడు. ఇదిగో తనకు దొరికిన నాడు, అదిగో తనకు చిక్కినాడు అని కాలయవనుడు ఇదిగో తనకు దొరికినాడు, అదిగో తనకు చిక్కినాడు అని కాలయవనుడు పట్టుకొనుటకు రాగా కృష్ణుడు కుప్పించి దుముకుతాడు. అతని వేగం అధికం, వీణ్ణి పట్టుకోలేను అని కాలయవనుడు భావించినప్పుడు దామోదరుడు దగ్గరగా వచ్చి నిలబడతాడు. అతడు బంధించడానికి ప్రక్కలకు అడ్డం వచ్చినప్పుడు శ్రీహరి మోసంతో తప్పించుకొని వెళతాడు. పుట్టలు, చెట్టులు, సరస్సులు అడ్డం వచ్చినప్పుడు గోవిందుడు కుడి ఎడమ వైపులకు పరుగుదీస్తాడు. పల్లపు నేలలలో తాగుకుంటాడు.
మిట్టలెక్కి బయటపడతాడు, నీడలలోనికి వెడతాడు, మారుమూలలలో తారాడుతాడు. నన్ను పడితేనే నీవు మగవాడవు అంటూ లోకరక్షకుడైన శ్రీకృష్ణుడు కాలయవనుణ్ణి ముప్పు తిప్పలు పెట్టాడు. పరీక్షత్ మహారాజా, వనమాలాధరుడైన వనజాక్షుండు భయము వీడి పరిగిడుతాడు. నిఖిల భూతములలో నివసించు వాడైనప్పటికీ అడవులు కొండలు వరుసగా దాటుతాడు. లోకాలలో అధికుడు, లోకాలకు కన్ను వంటివాడు అయినప్పటికీ సారెకు నిక్కి నిక్కి చూస్తాడు. తనవారు పెరవారు అనే భేదం లేనివాడైనను తన్ను శత్రువు వెంబడించగా ముందుకు పరిగెత్తుతాడు. గెలుపోటములు రెండు లేనివాడైనప్పటికీ అపజయం పొందినట్లే గోచరిస్తాడు. భయ నిర్భయాలు లేనివాడైనను భయపడ్డవాని వల్లే కనిపిస్తాడు. కాలస్వరూపుడైనను కాలానికి కాలయవనుడికి వెరచిన వానిలాగా కనపడతాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు శత్రు మందిరాలను భేదించినవాడు, అంతులేని గొప్ప వేగంచే గాలి నోడించిన వాడు అయిన యవనుని దూరంగా తీసుకొని పోయి భయంకరమైన ఒక కొండ గుహలో చటుక్కున ప్రవేశించాడు. అదిగో దొరికినాడు, ఇదిగో దొరికినాడు, అదిగో పట్టుకుంటాను, ఇదిగో పట్టుకుంటాను అని ఆశకు లోబడి ఆ యదుశ్రేష్ఠుని అడుగుల జాడ ననుసరించి కాలయవనుడు తాను కూడా ఆ పర్వత గుహలో ప్రవేశించాడు. ఇలా చొరబడి మూఢుని హృదయం మాదిరి అజ్ఞానంతో చీకటితో నిండిన గుహలోపల పెద్ద పాన్పు మీద నిద్రలో మునిగి గురక పెడుతున్న ఒక మహాపురుషుణ్ణి చూచి అతడే శ్రీకృష్ణుడని తలంచాడు. ఓరి పురుషాధమ, నాతో యుద్ధం చేయలేక ముండ్ల చెట్లు, పెనురాళ్ళు, ఏనుగులు, ఖడ్గమృగాలు, సింహములు, శార్ధూలములు, శివంగులు మొదలైన జంతువుల చేత భీతి గొలుపుతూ నడవడానికి వీలుగాని దారిలో పడి పరిగెత్తి వచ్చి ఈ కొండ గుహలో దూరి నిద్రించేవాని మాదిరి నటిస్తున్నావు. నిన్ను పోనిస్తాననుకుంటున్నావా? నీవు ఎక్కడ ఎవరికి చిక్కవని నారదుడు చెప్పినాడు. ఇక్కడ నాకు నువ్వు చిక్కినావు. ఇంకెక్కడికి వెళ్తావు? నిద్ర నటిస్తున్న నిన్ను నిజంగా ఈ కొండ గుహలోనే దీర్ఘ నిద్ర పుచ్చుతాను అంటూ కాలయవనుడు వికారపు నవ్వు నవ్వి కర్కశమైన వజ్రాయుధం వంటి తన కాలితో ఎగిసి ఆ నిద్రపోతున్న పురుషుణ్ణి తన్నినాడు. ఆ కాలి దెబ్బకు పర్వత గుహ మారు మ్రోగింది. అలా వాడు తన్నడంతోనే నిద్రలేచి వడలు విరుచుకుంటూ ఆ పురుషుడు పద్మాల వంటి కళ్ళు విచ్చి పొటమరించిన కోపం వృద్ధి పొందగా 4 మూలలు చూచాడు. తన చూపులలో మహోగ్రమైనది ఆగ్రహం వల్ల జనించిన పెద్ద అగ్నిజ్వాలలతో ఆ పురుషుడు శత్రువుల కుత్తుకలనే అడవులను తన కత్తితో ఛేదించినవాడు, సంపదలకు నిలయమైనవాడు అయిన కాలయవనుణ్ణి అలవోకగా బూది గావించాడు. అలా ఒక్క క్షణంలో యవనుడు భస్మమైపోయాడు అని సుఖమౌని చెప్పగా విని పరీక్షిత్తు మహారాజు ఇట్లా అన్నాడు. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా ఆ పురుషుడెవరు? అతని తండ్రి ఎవరు? భయంకరమైన కొండ గుహలోనికి వచ్చి అతడెందుకు నిద్రపోయాడు? అతడు కాలయవనుణ్ణి ఎలా కాల్చివేయగలిగాడు? ఈ విషయమంతా నాకు విపులంగా వివరించు అని ఇలా ప్రశ్నించిన పరీక్షిత్ మహారాజుకు మిక్కిలి కుతూహలంతో యోగి పుంగవుడైన శుకుడిట్లా అన్నాడు. ఆ పురుషుడు ఇక్ష్వాకు వంశంలో జనించిన మాంధాత యొక్క కుమారుడు అయిన ముచుకుందుడనే మహారాజు. అతడు అసురులకు భయపడిన దేవతలను బహుకాలం సంరక్షించాడు. దేవలోకాన్ని కాపాడిన ఆ రాకుమారుణ్ణి మెచ్చుకొని వేల్పులు అతని దగ్గర చేరి వరం కోరుకోమన్నారు. అప్పుడు ముచుకుందుడు దేవతలను చూచి నాకు మోక్షమును గ్రహించండని వేడగా వారతనితో ఇట్లా అన్నారు.
ఓ వీరాగ్రేసర, మానవలోకంలో శత్రువులే లేని నీ రాజ్యాన్ని వదిలి వచ్చి చిరకాలం మమ్మల్ని సంరక్షిస్తూ ఇక్కడే ఉండిపోయావు. ఈ లోపల నీ పత్నులు, స్నేహితులు, చుట్టాలు, కుమారులు, నీకు సంబంధించిన ఇతరులందరూ భూమిని విడిచారు. వారంతా మరణించారు. ఎంతటి వారైనా కాల ప్రభావాన్ని గడవలేరు. కాలం మహాబలవంతుల కంటే బలమైనది. భగవంతుడే కాలస్వరూపుడు. అతడిట్టివాడని నిరూపింప శక్యం కాదు. అతడు జనులను కాలానికి లోబరుస్తాడు. ఎంత దొడ్డవారైనా కాలాన్ని దాటలేరు. ఓ రాజా, కైవల్యం తప్ప మరి ఏ వరమైనా కోరుకో, ఇస్తాము. మోక్షం ఇవ్వడానికి భగవంతుడు నారాయణుడు తప్ప అందుకు మేమధికారులం కాము. దేవతలిట్లా చెప్పగా వారికి అభివాదనం చేసి ముచుకుందుడు నిద్రను కోరుకున్నాడు. దేవతలిచ్చిన నిద్రకు లోబడి అతడు కొండగుహ లోపల ఇంతకాలము పవళించి ఉండినాడు. కాలయవనుడు భస్మమైన పిదప ముకుందుడు ముచుకుందుని ఎదుట సాక్షాత్కరించాడు. కమలముల వంటి కన్నులు కలవాడు, వైజయంతి అనే వనమాలతో విలసిల్లువాడు, పున్నమ చంద్రబింబం వలె అందమైన మోము కలవాడు, మకర కుండలాల కాంతితో నిండిన కపోల తలముల చంద్రబింబం వలె అందమైన మోము కలవాడు, కపోల తలములు కలవాడు, కౌస్తుభమణితో అలంకరింపబడినవాడు, ఉన్నత దేహం కలవాడు, శ్రీవత్సమనే పుట్టుమచ్చతో ఒప్పుతున్న ఉరం కలవాడు, సింహం నడుము వంటి నడుము కలవాడు, 4 చేతులు కలవాడు, చిరునవ్వు చిందువాడు, పసడి వన్య పట్టు వలువలు కలవాడు, గాంభీర్య సౌందర్యాలతో భాసిల్లేవాడు, అనుగ్రహం కలవాడు అయిన ఆ మహానుభావుణ్ణి రాజైన ముచుకుందుడు చూచాడు. ఆశ్చర్యం పొందినాడు. నారాయణుని మనోహరమైన కాంతి చూడటానికి అశక్యమైనందున అతడు సంభ్రమం చెంది ప్రీతితో చివరికి ఇట్లన్నాడు. అయ్యా, నీవు చంద్రుడవో, మహేంద్రుడవో, అగ్నివో, సూర్యుడవో, చంద్రశేఖరుడువో, బ్రహ్మదేవుడివో, చక్రపాణివో తెలియడం లేదు. పరికింపగా నీ ప్రకాశం చూడటానికి అసఖ్యమై దిక్కులందును భూమ్యాకాశములందును నిండి ఉంది. నీవెవడవు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు ఇచ్చట ఒంటరిగా ఉన్నావు? ఈ అరణ్యం మిట్టపలాలతో ముండ్లతో నిండి ఉంది. భయంకర జంతుజాలం వల్ల దుర్గమంగా ఉంది. నీ పాదతలములు పద్మపత్రాల మాదిరి ఉన్నాయి. ఎలా ఇక్కడికి నడిచి వచ్చావు? మహాత్మా, నీకు సేవ చెయ్యాలని కోరుకుంటున్నాను. నీ కులం గోత్రం నేనెరుగను. ఇష్టమైతేనే చెప్పు. నేను ఇక్ష్వాకు వంశంలో జన్మించాను. మాంధాత పుత్రుణ్ణి. నా పేరు ముచుకుందుడంటారు. దేవతల మేలు కొరకు బహుకాలం మేలుకొని ఉండినందున బడలిపోయి నిద్రలో మునిగి ఇంద్రియ వ్యాపారాలు మర్చి ఉన్నాను. నేను నిద్రిస్తుండగా ఎవడో ఒకడు వచ్చాడు. వాడు దుర్మార్గుడు, దారుణమైన గర్వం కలవాడు. వాడు తన పాపం వల్ల భస్మమై నశించాడు. పిదప నారాయణ స్వరూపుడవైన నిన్ను దర్శించి పార చూడడానికి అశక్తుడనై ధైన్యం పొందినాను. నన్ను దయతో కూడిన చూపులతో కటాక్షించు. ముచుకుందిని పలుకులు విని మేఘ గంభీరమైన కంఠంతో గోవిందుడిట్లా అన్నాడు. ఓ రాజేంద్ర, భూరేణువుల నైనా లెక్కించడం శక్యమవుతుంది. కానీ నాకు గల గుణములు, జన్మములు, కర్మములు, నామములు ఇన్ని అని ఎవరు గణింపలేరు. ఇంత ఏల నాకును సాధ్యం కాదు. పుడమికి భారభూతులైన రక్కసులందరినీ జయించి ధర్మాన్ని స్థాపించడానికై బ్రహ్మ పూర్వము నన్ను ప్రార్థించాడు. నేను సరేనని ఎదుకులాన వసుదేవుని గృహంలో లోకానుగ్రహ కాంక్షతో అవతరించాను.
వసుదేవనందను కనుక నన్ను వాసుదేవుడంటారు. కంసనామంతో ఉన్న కాలనేమిని సంహరించాను. ఇంకా దుర్జనులను ధనుమాడుతున్నాను. ఓ దోషరహితుడా, నీ చూపు తగిలి దగ్ధుడైన వాడు కాలయవనుడు. అవనీపతి ఆలకించు. పూర్వము నీవు నన్ను ఆరాధించావు. ఆ కారణాన నిన్ను అనుగ్రహించడానికై ఈ పర్వత గుహకు వచ్చాను. నీకిష్టమైన వరాలు అడుగు, ఇస్తాను. నా భక్తులైన వారు ఇక శోకం పొందుటకు తగరు. హరి ఇలా చెప్పగా ముచుకుందుడు నందపుత్రునికి నమస్కరించి అతడు సాక్షాత్ నారాయణుడని తెలిసి 28వ మహాయుగములలో భూమిపై పుండరీకాక్షుడు అవతరిస్తాడని తొల్లి గర్గాచార్యులు చెప్పిన మాట జ్ఞప్తికి తెచ్చుకొని ఇలా అన్నాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.